Counters flip-flops are useful in implementation of counter circuits. The counters are used to generate counter and timing signals. సో కంట్రోల్ అండ్ టైమింగ్ సిగ్నల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి కౌంటర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ కౌంటర్స్ అనేవి ఎనీ ఫ్లిప్ ఫ్లాప్ని యూజ్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కౌంటర్ డ్రివెన్ బై హై ఫ్రీక్వెన్సీ క్లాక్ కెన్ బి యూజ్డ్ టు ప్రొడ్యూస్ సిగ్నల్స్. హ్యూజ్ frequencies are submultiples of original clock frequency. In such applications, counter is said to be functioning as a scalar. That means a counter driven by a high frequency clock can be used to produce signals whose frequencies are submultiples of the original clock frequency. అంటే ఒరిజినల్ క్లాక్ ఫ్రీక్వెన్సీని డైరెక్ట్గా ఇవ్వకుండా పార్టీషన్స్ చేసి సబ్ క్లాక్ సిగ్నల్స్గా ఇవ్వటం అనేది జరుగుతుంది కౌంటర్స్లో. సో అలా ఇవ్వటం వల్ల వాటిని కౌంటర్స్ని ఏమంటాము అంటే స్కేలార్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తున్నాయి అని కూడా అంటాము. సో ఇక్కడ మనకి శాంపిల్ 4 స్టేజ్ ఆర్ 4 బిట్ కౌంటర్ అనేది విత్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఉంది. సో ఇక్కడ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది తీసుకున్నప్పుడు జే అండ్ కే అనేది ఇన్పుట్స్ అనేవి ఉన్నాయి. 1 క్లాక్ సిగ్నల్ అనేది ఉంది. క్యూ అండ్ క్యూ డాష్ ఇది మనకి నార్మల్గా జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో ఇక్కడ 4 స్టేజెస్ తీసుకున్నాం కాబట్టి 4 ఫంక్షన్స్ F1, F2, F3 అండ్ F4. సో క్లాక్ సిగ్నల్ అనేది డైరెక్ట్గా అన్నిటికీ ఒకేసారి ఇవ్వకుండా ఏమవుతుందంటే ఇక్కడ క్లాక్ సిగ్నల్ అనేది తీసుకుని ఇక్కడ ఏదైతే ఇన్పుట్ ఉందో Q1, Q2, Q3 అనేది అవుట్పుట్స్ అనేవి వస్తాయి. ఈ అవుట్పుట్ సిగ్నల్ని తీసుకుని దానికి క్లాక్ సిగ్నల్గా ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ ఫంక్షన్ ఈ ఫ్లిప్ ఫ్లాప్ ఏదైతే ఉందో దానిని F1 అనుకున్నాం. F1 అనే దాని యొక్క అవుట్పుట్ని F2 అనే దానికి క్లాక్ సిగ్నల్గా ఇవ్వటం అనేది జరుగుతుంది. F2 అనే యొక్క అవుట్పుట్ Q2 అనేది వస్తుంది. దాన్ని నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి క్లాక్ సిగ్నల్గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక క్లాక్ సిగ్నల్ని డైరెక్ట్గా పాస్ చేయకుండా ఇలా సబ్ మల్టిపుల్స్గా పాస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది 4 స్టేజ్ క్లాక్ సిగ్నల్. సో ఇక్కడ మనకి ఏదైతే ఇప్పుడు చెప్పాం కదా F1 అనే దానికి ఒక అవుట్పుట్ ఏదైతే Q1 ఉందో అది నెక్స్ట్ దానికి అలా స్టేజెస్ వైజ్గా మనకి క్లాక్ సిగ్నల్ అనేది పాస్ అవుతుంది. సో ఇక్కడ మనకి వేవ్ లెంత్ అనేది ఎలా ఉంటుంది అని అంటే క్లాక్ సిగ్నల్ 1, 0 పాజిబుల్ వాల్యూస్ దేనికైనా కానీ 1 or 0 అనేది ఉంటుంది. క్లాక్ సిగ్నల్స్ నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ 1 to 16 అనేది తీసుకున్నాం. సో Q1 అనేది ఫస్ట్ క్లాక్ సిగ్నల్ అనేది సెకండ్ క్లాక్ సిగ్నల్ థర్డ్ ఫోర్త్. అంటే ఏంటి అంటే ఇప్పుడు దీని యొక్క దీని Q1 అనే దాని మీద Q2 అనేది డిపెండ్ అయి ఉంటుంది. Q2 మీద Q3 అండ్ Q3 మీద Q4 అనేది ఇలా డిపెండెన్సీ అనేది ఉంటుంది క్లాక్ సిగ్నల్. యాక్చువల్గా ఒరిజినల్ క్లాక్ సిగ్నల్ వచ్చేసరికి ఈ వేలో ఉంటుంది. కానీ Q1కి వచ్చేసరికి ఏమవుతుంది దీంట్లో హాఫ్ పార్ట్ అనేది తీసుకుని నెక్స్ట్ Q1 అనేది ఉంది. Q2 అనేది ఏముందంటే దీంట్లో హాఫ్ పార్ట్ అనేది తీసుకుంటాం. అంటే ఇది క్లాక్ సిగ్నల్ 1 కంప్లీట్ 0 అండ్ 1 కంప్లీట్ అయ్యేసరికి ఇది మొత్తానికి కూడా 0 అనే స్టేట్లోనే ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇది 1 స్టేట్ నెక్స్ట్ 0 స్టేట్ అలా అవుతుంది. ఇది మొత్తం కూడా 0 అండ్ 1 వాల్యూస్ కంప్లీట్ అయ్యేసరికి ఇది Q3 అనేది మొత్తం కూడా 0 స్టేట్లో ఉంటుంది. ఇది మొత్తం కంప్లీట్గా ఒక సిగ్నల్ అంటే 0, 1 వాల్యూ కంప్లీట్ అయిన తర్వాత కానీ Q4 అప్పటి వరకు కూడా 0 అనే స్టేట్లోనే ఉంటుంది. సో ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. దీని యొక్క ఇన్పుట్ దీని యొక్క ఇన్పుట్ దీన్ని ఎలా బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి దాన్ని రిపిల్ కౌంటర్ అని కూడా అంటాం. సో ఈ కౌంటర్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అని అంటే కంట్రోల్ సిగ్నల్స్ని టైమింగ్ సిగ్నల్స్ని జనరేట్ చేయడం కోసం ఈ కౌంటర్స్ అనేది యూజ్ అవుతాయి. సో ఏ ఫ్లిప్ ఫ్లాప్ని యూజ్ చేసుకునైనా కానీ కౌంటర్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డీకోడర్స్. సో డీకోడర్ అనేది ఏంటి అని అంటే మన ఇచ్చిన డేటా ఏదైతే ఉందో దాన్ని డీకోడ్ చేయడం. మనం ఇచ్చిన ఎన్కోడెడ్ ఫామ్లో ఇస్తాం. ఆ ఎన్కోడెడ్ ఫామ్లో ఇచ్చిన దాన్ని కంప్యూటర్కి అండర్స్టాండబుల్గా డీకోడ్ అనేది చేయడానికి డీకోడర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇన్ అన్ ఇన్స్ట్రక్షన్ an n-bit field may be used to denote 1 out of 2 power n possible choices for the action to be taken. అంటే మొత్తం మనం ఇచ్చిన ఒక ఇన్స్ట్రక్షన్లో n-bit ఫీల్డ్ అనేది ఉంటే 1 అనేది డినోట్ చేయడానికి దానికి 2 power n పాసిబుల్ చాయిసెస్ అనేది ఉంటుంది. సో ఏ సర్క్యూట్ క్యాపబుల్ ఆఫ్ యాక్సెప్టింగ్ an n వేరియబుల్ ఇన్పుట్ అండ్ జనరేటింగ్ ద కరస్పాండింగ్ అవుట్పుట్ సిగ్నల్ ఆఫ్ 1 out of 2 power n అవుట్పుట్ లైన్స్ ఈజ్ నోన్ యాజ్ డీకోడర్. అంటే ఒక ఇన్పుట్లో n వేరియబుల్ ఇన్పుట్ అనేది ఇచ్చినప్పుడు 2 power n అవుట్పుట్ లైన్స్లో అవుట్పుట్ లైన్స్ అనేది జనరేట్ చేసేదే డీకోడర్. సో ఇక్కడ మనకి శాంపుల్ 2 ఇన్పుట్ అనేది తీసుకున్నాం. X1 అండ్ X2 అనేది 2 ఇన్పుట్ వేరియబుల్ అనేది తీసుకుంటే దానికి డీకోడర్లో మనకి పాసిబుల్ వాల్యూస్ 4 అనేది వచ్చింది. 0, 1, 2, 3.
సో అంటే ఇక్కడ మనకి 2n అన్నాం. సో ఇక్కడ మనం తీసుకునేది 2 వేరియబుల్స్. 2n అంటే 4. సో 4 అవుట్పుట్స్ ఏంటి అంటే 0, 1, 2, 3. సో ఇప్పుడు దీనికి అవుట్పుట్స్ ఎలా తీసుకుంటాం? పాసిబుల్ వాల్యూస్ x1 అండ్ x2 అనేది ఇక్కడ మనకి ఇన్పుట్ వాల్యూస్. పాసిబుల్ వాల్యూస్ ట్రూత్ టేబుల్ వేస్తే 0, 0, 0, 1, 1, 0, 1, 1. సో 0, 0 రెండు జీరోస్ ఉన్నప్పుడు దానికి అవుట్పుట్ వచ్చేసరికి 0, 0, 1 ఉన్నప్పుడు 1, 1, 0 ఉన్నప్పుడు 2, 1, 1 ఉన్నప్పుడు 3. ఈ ఫార్మాట్లో మనకి డీకోడింగ్ అనేది జరుగుతుంది. అవి డీకోడర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మల్టీప్లెక్సర్స్. సో మల్టీప్లెక్సర్ అనేది ఏంటి అని అంటే ఇట్ ఈజ్ ఏ సర్క్యూట్ in which any one of the n inputs can be selected to appear as the output. సో n ఇన్పుట్స్ ఉన్నప్పుడు ఏదో ఒక ఇన్పుట్ అనేది సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఓన్లీ 1 అవుట్పుట్ అనేది జనరేట్ చేయడం అనేది ఉంటుంది. సో ఇక్కడ మల్టిప్లయర్ చూడండి, నెంబర్ ఆఫ్ డేటా ఇన్పుట్స్ వచ్చేసరికి 4 డేటా ఇన్పుట్స్ ఉన్నాయి. x1, x2, x3, x4. ఇన్పుట్ సెలెక్టెడ్ ఇన్పుట్స్ w1 అండ్ w2నే ఉంది. మల్టీప్లెక్సర్ ఫంక్షన్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి z. సో ఇక్కడ మనకి w1, w2 2 సెలెక్టెడ్ ఇన్పుట్స్. సో దాని పాసిబుల్ వాల్యూస్ 0, 0, 0, 1, 1, 0, 1, 1. సో z అనేది మనకి ఫైనల్ అవుట్పుట్. సో 0, 0 కాంబినేషన్లో మనకి ఇన్పుట్ వాల్యూ ఉన్నప్పుడు దానికి వాల్యూ జడ్కి అవుట్పుట్ ఏమొస్తుందంటే x1. అంటే x1 అనేది డేటా ఇన్పుట్ అన్నాం. సో ఈ డేటాలో ఏదైతే ఉంటుందో x1లో అదే మనకి ఫైనల్ అవుట్పుట్ అవుతుంది. సో అలాగే 0, 1 ఉన్నప్పుడు x2, 1, 0 ఉన్నప్పుడు x3, 1, 1 ఉన్నప్పుడు x4. ఈ ఫార్మాట్లో మల్టీప్లెక్సర్ అనేది యూజ్ అవుతుంది. సో మల్టీప్లెక్సర్ బేసికల్గా సెలెక్టెడ్ ఇన్పుట్స్ నుంచి అవుట్పుట్ ఫ్రేమ్ చేయడం కోసం మల్టీప్లెక్సర్ అనేది యూజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద లాజికల్ సర్క్యూట్. సో x1, x2, x3, x4 అండ్ డేటా ఇన్పుట్స్, w1, w2 అనేది మనకి ఇక్కడ సెలెక్టెడ్ ఇన్పుట్స్. వీటికి ఇన్వర్టర్స్ని యాడ్ చేస్తుంది. ఇన్వర్టర్స్ని ఎందుకు యాడ్ చేస్తుంది అంటే కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్ 0 అని రావాలి, 1 రావాలి. సో 0 అనేది రావాలి అన్నప్పుడు నెగిటివ్ ఆపోజిట్ వాల్యూ కాబట్టి ఇన్వర్టర్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎండ్ గేట్స్ ఫైనల్గా మనకి ఆర్ గేట్తో మనకి జెడ్ అనే అవుట్పుట్ అనే వాల్యూ అనేది వస్తుంది. సో ఇది మల్టీప్లెక్సర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సీక్వెన్షియల్ సర్క్యూట్స్. Sequential circuit is a combination of logical circuit that consists of input variables, logical gates and output variable. So input variable, logic gates, output variable కాంబినేషన్లో ఉండేదే సీక్వెన్షియల్ సర్క్యూట్. సీక్వెన్షియల్ సర్క్యూట్లో కాంబినేషనల్ సర్క్యూట్ అనేది ఉంటుంది. కాంబినేషనల్ సర్క్యూట్ ప్రొడ్యూసెస్ అన్ అవుట్పుట్ యాజ్ output based on input variable only, but sequential circuit produce an output based on current input and previous input variables. సో కాంబినేషనల్ సర్క్యూట్లో ఓన్లీ ఇన్పుట్ వేరియబుల్ మీద బేస్ అయ్యి అవుట్పుట్ అనేది ఉంటుంది. కానీ సీక్వెన్షియల్ సర్క్యూట్కి వచ్చేసరికి అవుట్పుట్ అనేది కరెంట్ ఇన్పుట్ వాల్యూ అండ్ ప్రీవియస్ ఇన్పుట్ వాల్యూ రెండింటి మీద బేస్ అయ్యి ఉండి సీక్వెన్షియల్ ఇన్పుట్ అనేది ఉంటుంది. సో డయాగ్రామ్ వచ్చేసరికి కాంబినేషనల్ సర్క్యూట్, ఎక్స్టర్నల్ ఇన్పుట్స్, ఎక్స్టర్నల్ అవుట్పుట్స్. సో ఈ కాంబినేషన్ సర్క్యూట్ మెమరీ ఎలిమెంట్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ స్టేట్ అనేది కూడా ఉంటుంది. సో ఇది సీక్వెన్షియల్ సర్క్యూట్. ఎందుకనంటే కాంబినేషనల్ సర్క్యూట్ అయితే ఈ పార్ట్ అనేది అవసరం లేదు, ఎందుకంటే ఓన్లీ మనం ఏం ఇన్పుట్ ఇస్తున్నాం దానికి ఏం అవుట్పుట్ వస్తుంది అనేది ఉంటుంది. కానీ సీక్వెన్షియల్ సర్క్యూట్కి ప్రీవియస్ స్టేట్లో ఏముంది ఇన్పుట్ అనేది కూడా తీసుకుని సీక్వెన్షియల్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ అనేది ఉంటుంది. సో ప్రీవియస్ స్టేట్లో ఉన్నది అని అంటే అది ఎక్కడ ఉంటుంది, మెమరీలో స్టోర్ ఉంటుంది. కాబట్టి మెమరీకి కూడా ఇక్కడ ఇది కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ టైప్స్. There are two types, asynchronous and synchronous. Asynchronous circuits these circuits do not use a clock signal but uses the pulses of the inputs. So these circuits are faster than synchronous sequential circuit because there is a clock pulses and change their state immediately when there is a change in the input signal. సో అసింక్రోనస్ సర్క్యూట్స్లో క్లాక్ పల్సెస్ అనేది ఉండదు. సింక్రోనస్లోకి వచ్చేసరికి క్లాక్ పల్స్ అనేది ఉంటుంది. సో అసింక్రోనస్ సర్క్యూట్స్ కెన్ బి యూజ్డ్ వెన్ స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇంటర్నల్ క్లాక్ పల్సెస్. సో ఇక్కడ మనకి ఇన్పుట్ లెవెల్స్, అవుట్పుట్ లెవెల్స్ పల్సెస్ అనేది ఉంటుంది. సో ఇది అసింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్. నెక్స్ట్ వన్ సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్ వచ్చేసరికి ఇన్పుట్ లెవెల్స్, అవుట్పుట్ లెవెల్స్ అనేది కామన్గా ఉంటుంది. కానీ దీనికి ఎక్స్ట్రా ఇవ్వాల్సింది ఏంటంటే క్లాక్ పల్స్. ఈ క్లాక్ పల్స్ని బేస్ చేసుకుని మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. Synchronous sequential circuit is used in synchronous counters, flip-flops and in the design of Moore, Mill and state machines. సో ఆటోమేటా థియరీలో వస్తుంది. సో వీటిల్లో సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అనేది తీసుకుంటాం. సో ఇవన్నీ కూడా కౌంటర్స్, మల్టీప్లెక్సర్స్, డీకోడర్స్ అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఇవన్నీ కూడా దేని మీద బేస్ అయ్యి ఉంటాయి అంటే ఫ్లిప్ ఫ్లాప్స్ మీద బేస్ అయ్యి ఉంటాయి. ఒక్కొక్క ఫ్లిప్ ఫ్లాప్ ఒక బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది.